నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ భద్రత ఇప్పుడు కేవలం సరిహద్దుల్లో సైనికులు కాపలా కాయడమే కాదు, టెక్నాలజీతో శత్రువును ముందుగానే గుర్తించి అడ్డుకోవాల్సిన దశకు చేరుకుంది. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మార్ట్ బోర్డర్ అనే కొత్త భద్రతా వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను డ్రోన్లు, శాటిలైట్లు, హైటెక్ కెమెరాలు, సెన్సార్లతో 24 గంటలు పర్యవేక్షిస్తామని ప్రకటించారు. ఇది సాధారణ ప్రకటన కాదు. ఎందుకంటే ఒకవైపు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, మరోవైపు పాకిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం స్మార్ట్ ఫెన్సింగ్ పై దృష్టి పెట్టడం వ్యూహాత్మకంగా మారింది. భారత్కు పాకిస్తాన్తో 3,323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్తో 4,096 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఇంత పెద్ద సరిహద్దును కేవలం మానవ నిఘాతో కాపాడటం కష్టం. అందుకే టెక్నాలజీ ఆధారిత బార్డర్ సెక్యూరిటీపై ఫోకస్ పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి చికెన్ నెక్ పై పడింది. సిలిగురి కారిడార్గా పిలిచే ఈ ప్రాంతం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒకవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, పై భాగంలో భూటాన్, చైనా ప్రభావం. ఈ ప్రాంతం ద్వారా ఈశాన్య భారతదేశం మిగతా దేశంతో అనుసంధానమై ఉంటుంది. అంటే ఈ కారిడార్కు ఏదైనా ప్రమాదం ఏర్పడితే మొత్తం ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికే మరో కోణం జతైంది. గతంలో బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతమైన లాల్ మొనీర్ హాట్లో చైనా ఎయిర్ క్రాఫ్ట్ దిగిందన్న వార్తలు, డోక్లాం వ్యాలీ ప్రాంతంలో గతంలో జరిగిన ఇండియా చైనా ఘర్షణలు, ఇవన్నీ కలిపి చూస్తే భారత్ వ్యూహాత్మకంగా మరింత అప్రమత్తమవుతోంది. ఓవైపు నార్త్లో డోక్లాం ఒత్తిడి, మరోవైపు సౌత్లో చికెన్ నెక్ కారిడార్ సెన్సిటివిటీ, ఇంకోవైపు సముద్ర మార్గంలో నెవెల్ సవాళ్లు. ఈ 3 కోణాల్లో ఇప్పుడు భారత్ భద్రతా వ్యవస్థను రీడిజైన్ చేస్తోందా అనే చర్చ మొదలైంది. ఇక బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల అంశం మరోసారి రాజకీయంగా హీట్ పెంచుతోంది. 1960ల నుంచే అసోంలోకి భారీగా చొరబాట్లు జరిగాయి. 1979లో అసోంలో ఉల్పా ఉద్యమం వెనక కూడా ఇమ్మిగ్రేషన్ అంశమే కీలక కారణం. ఆ తర్వాత 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో అసోం అకార్డ్ జరిగింది. అసోం ప్రభుత్వం, కేంద్రం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ కలిసి అక్రమ వలసదారుల గుర్తింపు, పంపివేతపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ దశాబ్దాలు గడిచినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. 2019లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్ఆర్సీ ప్రక్రియ పూర్తయింది. దాదాపు 19 లక్షల మంది జాబితా వెలుపల ఉన్నారని వెల్లడైంది. అయితే వారిని డిపోర్ట్ చేయడంలో కేంద్రం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కారణం, బంగ్లాదేశ్ వారిని తమ పౌరులుగా అంగీకరించడంలో ససేమిరా అంటోంది. ఇక ఇప్పుడు ఇదే సమయంలో అమిత్ షా స్మార్ట్ బోర్డర్ పై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది పూర్తిగా కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇప్పటికే అసోంలోని దుబ్రీ ప్రాంతంలో బోల్డ్ కిట్ ప్రాజెక్ట్ అమల్లో ఉంది. అంటే బార్డర్ ఎలక్ట్రానికల్లీ డామినేటెడ్ క్యూఆర్టీ ఇంటర్సెప్షన్ టెక్నిక్. ముఖ్యంగా నదీ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ బీమ్లు, సెన్సార్లు, నైట్ విజన్ వ్యవస్థలతో కదలికలను గుర్తించే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇకపై కేవలం ముళ్ల కంచెలు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, శాటిలైట్ ట్రాకింగ్, స్మార్ట్ సెన్సార్లు, ఇవన్నీ కలిసి భారత సరిహద్దులను కాపాడబోతున్నాయా, లేక ఇది రాజకీయంగా కూడా బీజేపీకి ఉపయోగపడే ఎజెండాగా మారుతోందా? అసోం, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అక్రమ వలసలు ఎప్పుడూ సెంటర్ ఆఫ్ డిబేట్గా ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్ బోర్డర్ నిర్ణయం భద్రతా అవసరమా లేక ఎన్నికల వ్యూహమా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనతో అందించడానికి ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, సీనియర్ విశ్లేషకులు, మనతో ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి జీవీఆర్ శాస్త్రి గారు.
శాస్త్రి గారు, అమిత్ షా ఈ స్మార్ట్ బోర్డర్ ప్రకటనను ఒక టెక్ డ్రివెన్ డిఫెన్స్గా చూడాలా, లేదు అని అంటే రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా అసోం బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఒక పొలిటికల్ నేరేటివ్గా చూడాలా? ఏం చెప్తారు మీరు? ఇట్స్ నేషనల్ నేరేటివ్ అమ్మా. ఇది దేశ సమగ్రత, దేశ సెక్యూరిటీకి సంబంధించి ఇది క్వైట్ లాంగ్. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20 years బ్యాక్ అయిపోవాలి. కరెక్ట్. అది అవ్వలేదు. అది అవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నించలేదు. తర్వాత వాళ్ళకి కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ అయినా, మమతా బెనర్జీ గవర్నమెంట్ అయినా ఎప్పుడు వాళ్ళు సహకరించారు. వాళ్ళు ఓటు బ్యాంక్ గా దాన్ని తీర్చుకుందామని చూశారు. అది కరెక్ట్ కాదు. అది మనం ఎప్పుడో చేసేయాలి. ఎప్పుడో చేసేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ 1971 డివిజన్ అయిన తర్వాత ఇది జరిగిపోవాలి. ఈ రోజు చికెన్ నెక్ మీద మనకు అంత సిచ్యువేషన్ తీసుకొచ్చారంటే వాళ్ళు కావాలని తీసుకురాలేదు. మరి మన లోపం వల్ల జరిగింది. చికెన్ నెక్ మీద మనం అంత వీక్ గా ఎందుకు అయిపోయామంటే బికాస్ ఆఫ్ అవర్ బోర్డర్స్ పాలసీ. బోర్డర్స్ అన్ని మనం సెక్యూర్ చేయాలి. వి హావ్ నాట్ సెక్యూర్డ్ అవర్ బోర్డర్స్ ఈవెన్ ఆఫ్టర్ 75. ఇట్ ఇస్ అ షేమ్ ఫర్ ది నేషన్. చింతించవలసిన పరిస్థితి కదా. మొత్తం 150 కోట్ల మంది ప్రాణాలు ఇచ్చేసినట్టు. యూ నీడ్ టు సెక్యూర్ బోర్డర్స్. ఇప్పుడు ట్రంప్ చెప్పినా కూడా బోర్డర్స్ నేను ఎందుకు సెక్యూర్ చేయమన్నాడు? దేన్ని పట్టించుకోలేదు. మెక్సికో బోర్డర్స్ అన్నింటినీ కూడా ఆయన సీల్ చేయించేశాడు. ఆయన ఎందుకు సీల్ చేయించాడు? సో ఇట్స్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. మనకి ఇప్పుడు మొత్తం ఎంతమంది ఆ సర్వర్ అనేది ఉపయోగించి మోడల్ ఎలక్టోరల్ లో ఆల్మోస్ట్ 30-40 lakhs పీపుల్ మనకి వెస్ట్ బెంగాల్లో తేలేరు కదా. అంటే వాళ్ళందరూ మనం అసలు వాళ్ళ సిటిజన్. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఏరియా అలా ఈ బోర్డర్స్ ఎప్పుడో సెక్యూర్ చేయలేదు. దీని పూర్తి బాధ్యత ఎవరిదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాల్సింది. వాళ్ళు కనీసాన్ చౌదరి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేద్దాం ప్రయత్నిస్తూ కూడా గవర్నమెంట్ సహకరించలేదు. ఆయన కనీసాన్ చౌదరి ఆ టైంలో, వాళ్ళు జ్యోతిబాబు టైంలో కూడా జ్యోతిబాబు కూడా ట్రై చేశాడు కానీ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అలా ఎదరికెళ్ళి అప్పుడు బిఎస్ఎఫ్ సహకరించారు. కానీ ఇప్పుడు బిఎస్ఎఫ్ అడిగినా కూడా స్టేట్ గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు. వాళ్ళకి ల్యాండ్ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇది ఎప్పుడో జరగవలసింది విషయం. మనం చేసుకున్నాడు. మన కనీసపు బాధ్యత, ఈ దేశం యొక్క కనీసపు బాధ్యతను కూడా నిర్వర్తించలేని దౌర్భాగ్య స్థితి ఈ పార్టీలో వచ్చింది. వాళ్ళు కనీసం సెక్యూర్ ది బోర్డర్స్. పొద్దున్న ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కన్నా, తెలంగాణ గవర్నమెంట్ కన్నా కార్డన్ సెట్ చేసి మొత్తం మీరు, నాకు అనుమానం ఏంటంటే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని నేను అనుకున్నాను. కొంతమంది స్టేట్స్కి వచ్చేసి ఉంటారు. వాళ్ళందరూ ప్రమాదం కూడా. సో ఈ స్టేట్స్, ఈ 2 స్టేట్ గవర్నమెంట్స్ కూడా కార్డన్ సెట్ చేసి ప్రతి సిటీని, ప్రతి విలేజ్ ని చెల్లెలు పట్టారు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇటు సైడ్ వచ్చేసారని కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఇది స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే వాళ్ళు డెఫినెట్ గా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు మొత్తం జల్లెలు పెట్టి ఎక్కడ ఇది లేదని చెప్పి. ఎందుకంటే వాళ్ళందరూ ట్రైన్స్ ఉన్నాయి. ఔరానికి వచ్చే ట్రైన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు అటు వాళ్ళ వైపు వెళ్ళకుండా ఇటు వచ్చేసిన వాళ్ళు చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, లక్షల్లో ఆధార్ కార్డులు దొరికినాయి కదా, లక్షల్లో. అవన్నీ ఎలా దొరికినాయి? సో ఇట్స్ ద వయలేషన్ ఆఫ్ లా అండ్ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ దిస్ నేషన్. మన దేశ సమగ్రతకి ఇంపార్టెంట్. నేషనల్ ఇంటిగ్రేషన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దాట్ దర్ ఈస్ నథింగ్. గవర్నమెంట్స్ అలాంటి స్ట్రెస్ డెసిషన్ తీసుకున్న వాళ్ళని ఐ అప్రిషియేట్ దాట్. ఆయన అలాంటి డెసిషన్ తీసుకుని ఇప్పుడు ఏదైనా అర్జెంట్ గా మొత్తం 2500 కోట్ల రూపాయలైనా సరే, ఎంతైనా సరే ఎమర్జెన్సీ బేసిస్ లో మొదలుపెట్టారు. మార్కెటింగ్ బేసిస్ లో మొదలుపెట్టారు. అది అంతా అవ్వాలి. సిలిగుడి కారిడార్ అవన్నీ. అంటే చైనా దాని నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు చైనీస్ స్ట్రిప్ ని మేము డెవలప్ చేస్తామని ఎలాగొచ్చారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, చైనా వాళ్ళు కలిసి చేస్తున్నారు. దాన్ని మనం కనీసం బోర్డర్ కూడా సెక్యూర్ చేసుకోలేని పరిస్థితి సిలిగుడి కారిడార్ లో, చికెన్ నెక్ కారిడార్ వచ్చిందంటే. అంటే సార్ మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు చికెన్ నెక్ కారిడార్ విస్తీర్ణం కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అంటే డోక్లాం నుంచి లాల్ మొనీర్ హాట్ వరకు చూస్తే చైనా యాక్టివిటీస్ కనుక మనం గమనిస్తుంటే ఇది ఒక స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ ప్రమాదంగా ఏమైనా భావించారంటారా? అమ్మా అలా కాదు. చికెన్ నెక్ 22 కిలోమీటర్లు అనేది మనకి డెస్టినేషన్ లేదు. దానికి ప్రాపర్ సర్వే చేయలేరు అప్పట్లో. ఈ సర్వే చేయడానికి ఎవరు ఉపక్రమించలేదు. మీకు ఎవరు చెప్పారు కానీ ప్రాపర్ సర్వే జరగలేదు. చికెన్ నెక్ దాంట్లో సర్వే జరగకుండా చూశారు. డార్జిలింగ్ హిల్ కౌన్సిల్ టైంలోనూ అది ఆ గొడవల్లోనూ అలాగే చేశారు.
ఈ గొడవలో అలాగే చేశారు. సో దాన్ని ప్రాపర్ గా సర్వే చేసుకుని దానికి ప్రాపర్ సర్వే అవుతుంది. చికెన్ అందుకే దాన్ని ఏం చేశారంటే తెలివితేటలుగా స్టేట్ గవర్నమెంట్ మా వల్ల అవ్వదని చెప్పి నా 150 ఎకరాలకు సంబంధించింది మొత్తం అది నౌ ఇట్ ఇస్ యూనియన్ టెరిటరీ హ్యాండెడ్ ఓవర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసింది. స్టేట్ క్యాబినెట్ మీటింగ్ లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ నా చికెన్ నెక్ కారిడార్ దగ్గర సంబంధించిన ల్యాండ్ అంతా కూడా దీనికి ఇచ్చింది. మనం ఏం చేసాం, అక్కడ ఆర్మీ బేసిస్ ని ఏర్పాటు చేసాం, మొత్తం ఆర్మీ బేసిస్ ఏర్పాటు చేసాం, మిసైల్ గ్రూప్ ని ఏర్పాటు చేసాం, అన్ని ఏర్పాటు చేసాం. Yeah. Now we have taken the sensitivity and seriousness of the border we have observed because it's a very, very important border. And then it's a triangle game between Bhutan, Nepal and Bangladesh. Hmm. So, 1971, అసలు 1971 బంగ్లాదేశ్ మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అంటే బంగ్లాదేశ్ ని ప్రొటెక్ట్ చేయాలని చూశారు కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వదిలించాలని చూడలేదు. ఈ రోజు ఇప్పుడు నీకు నిజం చెప్తున్నానమ్మా, ఈ సెంట్రల్ ఏషియాతో మనం కనెక్ట్ కాకపోవడానికి కారణం ఎవరు? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన చేతిలో ఉండుంటే మనం సెంట్రల్ ఏషియా డైరెక్ట్ కనెక్ట్ అయిపోయాం. కరెక్ట్. మనకు అసలు ఇరాన్ నుంచి ఆయిల్ ప్రాబ్లం ఉండేది కదా, ఎందుకంటే మనం ఇరాన్ నుంచి ఆయిల్ బై రోడ్ తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఉండేది కదా. ఎందుకంటే వీ కెన్ గెట్ ది ట్యాంకర్స్ వయా ఆఫ్ఘనిస్తాన్, డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ మనకి వాటర్ వచ్చేస్తుంది. రైట్ సార్. మనకి అది చేయలేదు. 1971 లో బంగ్లాదేశ్ ని విడిపించాలన్నంత ఇంట్రెస్ట్ దాన్ని చూపించలేదు. Anyway, that is a different aspect altogether. But what I am saying is the address of this nation's security is utmost important. The border security is securing borders is utmost important. Right. And the government has to recognize, and once they recognize it is going to be. And they are చెప్పారు sophisticated border to be placed అని చెప్పి అన్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు. రైట్, ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మరొక అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు, బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం రామ్మోహన్ రావు గారు. సార్, రామ్మోహన్ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఈ స్మార్ట్ బార్డర్ ఈ వ్యూహం ఏదైతే ఉందో, అంటే నిజంగా ఇది దేశ భద్రతను మరింత స్ట్రెంగ్తెన్ చేస్తుందంటారా, లేదంటే ఇప్పటికే ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ వ్యవస్థకే కొత్త పేరు పెట్టినట్టుగా భావించాలా, ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ప్రజ గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. ప్రపంచం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది. ఇంకా పాతకాల పద్ధతితో మనం -సెంటిగ్రేడ్ దానిలో సైనికులు నిలబెట్టడం, సైనికులు అక్కడ వాళ్ళకు ఇబ్బందులు పడటం చూస్తున్నాం. చాలా మంది సైన్యం మంచులో కూరుకుపోయి చనిపోయిన సందర్భాలు చూసినాం మనం. కనుక ఇప్పుడు ఆ ప్రపంచం అంతా మారి శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన తర్వాత ఇంకా పాత పద్ధతిలో బార్డర్ పరిరక్షణ అనేది కరెక్ట్ కాదంటున్నాడు. సుమారు 3223 కిలోమీటర్లు పక్కన పాకిస్తాన్ తో మన బార్డర్ ఉంది. పైన చివరిగా కొంత చైనాతో మన ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ ఉంది. పక్క చైనా బార్డర్ మనకు తెలుసు, అరుణాచల్ ప్రదేశ్ దాకా. ఏమని చెప్పాలంటే గల్వాయిలో నుంచి మొదలు పెడితే ఆక్రమిత మన కాశ్మీర్ పక్క నుంచి మనకు చైనా ఆక్రమిత ప్రాంతం నుంచి మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ దాకా మనకు మంగోలియాతో లేకుంటే టిబెట్ తోని సాధ్యతుంది. టిబెట్ కూడా దానిలో భాగమే. కనుక కొత్త పద్ధతులలో మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ మిలిటరీ తప్పనిసరి అవసరం అంటున్నాను. అంతేందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే. మనం గేటెడ్ విల్లా కమ్యూనిటీస్ వచ్చినాయి కదా, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. దాని చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నారు కదా, దాని చుట్టూ మనకు సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు. అంతేందుకు లోపల కమ్యూనిటీ లోపల కూడా మనకు వీధుల్లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. అంతేందుకు నిన్ననే మా పక్క విల్లాలో దొంగతనం జరిగితే 3 నిమిషాలు తెలిసిపోయింది వాడు ఎవడని. ఎందుకు? మేము పెట్టుకున్నాం సీసీ కెమెరాలు, పక్క వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఎవడొచ్చిండు ఎవడు పోయినా ఈజీగా తెలిసింది కదా. అందుకని మనం ఇంటి చుట్టూ మనకి సీసీ కెమెరాలు పెట్టుకొని ఇంత పగడ్బందీ ఏర్పాటు చేసుకుంటుంటే ఒక దేశ భద్రత విషయంలో 4263 కిలోమీటర్లు, దాదాపు 4500 కిలోమీటర్ల దాకా మనకున్న బంగ్లాదేశ్ కు సరిహద్దు ఉంది. మన పశ్చిమ బెంగాల్ కాకుండా ఇంకో 4 రాష్ట్రాలు కూడా అటు పక్కన. అందుకని చికెన్ నెక్ ఇంకో పెద్ద సమస్య. కనుక దీనికి ప్రతిసారి మానవ తప్పిదం వాటి జరిగినప్పుడు చొరబాట్లు ఉంటాయి కనుక సమస్య లేదు. ఈ స్మార్ట్ టెక్నాలజీతో చేయడం చాలా కరెక్ట్ అంటున్నాను. ఏదేది అయినా సరే, కొత్త పేరు పెట్టినా పాత పేరు పెట్టినా ఇది మొత్తం విస్తృతంగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు, అంటే సముద్ర తీరం కాకుండా భూభాగం మనకు సరిహద్దులు ఉన్న దగ్గర మాత్రం తప్పనిసరి అవసరమని నేను అనుకుంటున్నాను. అదే చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం అంటున్నారు. అంతేందుకు మొన్నటిదాకా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేరే ఉండే మేము చేయలేకపోయినామని చేతులు ఎత్తిన కేంద్ర ప్రభుత్వం కూడా తప్పే అంటున్నాను. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేరే ఉంటే అంత మాత్రాన వాటర్ సెక్యూరిటీగా అంత మించింది లేదు కదా, దానికి వ్యతిరేకిస్తే తాట తీయొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉండనియండి, బార్డర్లు మేము భూమి ఇవ్వడానికి డిస్మిస్ కూర్చోడానికి వీళ్ళు బలవంతం కూడా తీసుకోవచ్చు అంటున్నాను. సరే అయిపోయింది, ఇప్పుడు 2 డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కదా, అందుకని 150 ఎకరాల భూమిని మన సువేంద్రాధికారి అప్పచెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ముఖ్యంగా చికెన్ నెక్ సిలిగురి ప్రాంతంలో అటు పైన కూడా మనకు ఒక మాట వస్తుంది కదా, చైనా ఒక హెలికాప్టర్ దించిందని, విమానం దించిందని మాట వస్తుంది. కనుక
చైనాతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చికెన్ నెక్ ప్రాంతంలో, సిలిగురి ప్రాంతంలో సున్నితమైన ప్రాంతం కనుక ఖచ్చితంగా స్మార్ట్ టెక్నాలజీతోనే మనం ఇంకా నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నది. సార్ మిలిటరీ ఎన్ఆర్సీ ఉంటుంది కానీ మానవ డిపోర్ట్ చేసిన తర్వాత కూడా, అంటే 19 లక్షల మందిని గుర్తించిన తర్వాత కూడా వాళ్ళని వెనక్కి పంపించడం కోసం ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు ఇంకా ఇది అవ్వలేదంటారు? దౌత్యపరమైన వైఫల్యం ఏమన్నా ఉందంటారా? లేదంటే అంతర్జాతీయ వేదికపై హ్యూమన్ రైట్స్ సమస్యలు ఏమైనా వస్తాయని భయంతో ఏమైనా ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది అనుకోవాలా? 12 ఏళ్ళుగా మోడీ గారు ఉన్న ప్రభుత్వంలో ఒక 2 ఏళ్ల క్రితం వరకు మనకు హసీనా గారు ఉంది. కానీ అప్పుడన్నా కొంత జరగాల్సి ఉంది. ఇప్పుడు చాలా కష్టం అంటున్నాడు. ఇప్పుడైతే ఇంకా కష్టం. అంతేందుకు ప్రఫుల్ల కుమార్ మహంతా రోజా గారు ఆనాడు విద్యార్థి ఉద్యమం దేనికోసం వచ్చింది? ఇదే కదా, అక్రమ చొరబాటుదారులతో వచ్చింది కదా. అస్సాంలో మేము మైనారిటీ అయిపోతున్నాం, పక్క నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మొత్తం రాజ్యం చేస్తున్నారు, మా ఓటు హక్కు హరిస్తున్నారు, వాళ్ళు రేషన్ కార్డులు వాడే అన్ని వాడే అని చెప్పి బెంగాల్ కంటే ఉద్యమం ముందు వచ్చింది అస్సాంలో కదా. ప్రభుత్వంలో కూడా వచ్చారు. విద్యార్థి ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమంగా మారింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మొన్న దాకా 12 ఏళ్ళ నుంచి బీజేపీ ఉన్నది. అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నారు కదా. ఎందుకు సాధ్యం కావడం లేదంటే అమెరికా లాగా మనం గట్టి చర్యలు తీసుకుంటలేదు అనుకున్నాం. చూడండి, అమెరికాలో డిపోర్టేషన్ ఎంత చేసిండ్రు, కాళ్ళు చేతులు కట్టేసి సంఖ్యలు వేసి మరి ఒక 500 మంది 400 మంది విమానంలో పంపించిన సందర్భం చూడలేదా? అంటే మనసుంటే మార్గం ఉంటది అంటున్నాను. సరే, 1000 మంది 19,000 మంది ఒకరిద్దరు కాదు కనుక అట్లా విమానంలో పంపలేము. కానీ ఏం చేయొచ్చు, బార్డర్లో పక్క దేశమే కదా, అమెరికా నుంచి ఇక్కడ రావడానికి విమానాలు కావాల్సి వచ్చింది. మన దేశం నుంచి వాళ్ళ దేశం పంపడానికి విమానాలు అవసరం లేదు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మొన్నటిదాకా ఉన్న పశ్చిమ బెంగాల్లో, అంతకుముందు కమ్యూనిస్ట్ ప్రభుత్వం కానీ, అంతకుముందు కాంగ్రెస్ కానీ, మన టీఎంసీ కానీ, ఈ మూడు కూడా ప్రభుత్వాలు ఓ రకంగా దేశ వ్యతిరేక చర్యలు ప్రోత్సహించినాయి. వాళ్ళ అక్రమ చొరబాటుదారులకే ఓటు హక్కు ఇచ్చిండ్రు, వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాల్లో చూసింది కనుక సమస్య. రెండోది ఏంటంటే, మనకు వేరే దేశాలతో ఉన్న బార్డర్లో పెద్ద సమస్య ఉండదు. ఉదాహరణ నేపాల్ వాడు ఉన్నాడు, నేపాల్ వాళ్ళు మన దేశంలోకి వస్తే మన ముక్కును బట్టి మనకు గుర్తుపడుతుంది మనవాడు కాదని చెప్పి. ఇక్కడ అట్లా కాదు కదా. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, లేకుంటే అరుణాచల్ ప్రదేశ్, మన అస్సాము, పక్కన నాగాలాండ్, వీటిలలో అందరు మనుషులు ఒకే విధంగా ఉంటారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్కి అయితే భాషతో సహా ఒకే రకంగా ఉంటారు. అక్కడ ముస్లిం, ఇక్కడ ముస్లిం ఒకే రకంగా ఉంటారు కనుక అక్కడ హిందువులే, ఇక్కడ హిందువులే ఒకే రకంగా ఉంటారు కనుక ఇది ఇబ్బంది అయింది, గుర్తుపట్టడం కష్టమైంది. అంటే అన్ని ఆధారాలు సేకరించేయడం వల్ల చేస్తే వస్తుంది. ఇప్పుడు మనకు ఈ 15 రోజుల్లోనే చూశాం కదా. మీరు వెళ్ళిపోతారా, మేము గెంటేయమంటారా అని శివేంద్ర అధికారి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి చేతులు లేదు, యాక్చువల్ గా రాజకీయ నినాదం ఇచ్చింది కానీ చేయాల్సిన పని హోంశాఖ చేయాల్సిన పని, విదేశాంగ శాఖ చూసుకోవాల్సిన పని. విదేశాంగ శాఖనేమో వాళ్ళేమో పంపించడానికి ఏర్పాట్లు చేయాలి, హోంశాఖనేమో గుర్తించాలి. అందుకనే సుప్రీంకోర్టు కూడా అన్నది రోజా ఏమన్నదంటే, మీరు ఎన్ఆర్సీ చేయాల్సింది హోంశాఖ, ఎస్ఐఆర్ చేయాల్సింది మీరు, ఎస్ఐఆర్ లో ఎన్ఆర్సీ కలపకండి అని కూడా అన్నది కదా. దీని దానికి చూద్దాం. అందుకని ఇప్పటికైనా సరే 19,000 మందిని డిపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళు ఒప్పుకోకపోయినా మీ వాళ్ళని చెప్పి చేయాల్సిందే. అంటే అన్ని ఆధారాలు చూపించే మనం డిపోర్టేషన్ మనకైతే 19,000 మంది పెట్టాం కదా. 19 లక్షలు 19 లక్షలు వాళ్ళందరినీ కూడా మనం సాధారణ అంటే అప్పటి బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినట్టు పని అవుతుంది. అప్పుడు ఒక రకంగా శరణార్థులను మనం సాధలేక. సార్, ఇప్పుడు ఇంత భారీ సంఖ్యలో 19 లక్షల మందిని మనం డిపోర్ట్ చేస్తున్నాము, బంగ్లాదేశ్ కి తిరిగి పంపించాలని చూస్తున్నాం కాబట్టేనా కొత్తగా ప్రధాని అయినటువంటి తారిక్ రహమాన్ భారత్ ను అవాయిడ్ చేయాలని చూస్తున్నారు, చైనాతో దోస్తీ కట్టి భారత్ పైన ప్రెషర్ తీసుకురావాలని? ఎందుకంటే భారత్ మొట్టమొదటిగా ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ పర్యటన భారత్కి రమ్మని చెప్పేసి మోదీ ఆహ్వానించారు. అయినా సరే మనల్ని కాదని చైనా వైపు చూస్తుండడం కూడా ఇది మేజర్ కారణం. ఎందుకంటే ఇంత సంఖ్యలో ఒకటేసారి వాళ్ళ దేశం మీద పడితే చాలా, అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ దేశం. మీరు చెప్పింది కారణం ఒకటి, అందులో ఒకటి, కానీ ఆ కారణమే ప్రధానం ఇది కాదని నేను అనుకుంటున్నాను. నా భావన ఏంటంటే ఇది ఒకటి కారణం కావచ్చు, కానీ ఇది ఒకటే కారణం కాదు. ఎందుకంటే బంగ్లాదేశ్ చైనా వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడో పడ్డది. ఎందుకంటే వాళ్ళ పోర్టును స్వాధీనం చేసుకోవడం, వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం. చైనా ఎప్పుడు కూడా మన అమెరికా సామ్రాజ్యవాదం ఓ రకంగా ఉంటుంది, చైనా జియో పాలిటిక్స్ చేస్తుంది. జియో పాలిటిక్స్ లో చూడండి, శ్రీలంకలో కానీ, మనకు బంగ్లాదేశ్ లో కానీ, నేపాల్లో కానీ అక్కడ పెట్టుబడులు పెట్టి దాని ద్వారా అక్కడి పోర్టులను, అక్కడి ఉత్పత్తి వనరులను మనం స్వాధీనం చేసుకుంటున్నాం. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద పెత్తనం చేయాలంటే వడ్డీ వ్యాపారం చేసే పని చేస్తున్నారు. చైనా చేసేది వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా లోపరుచుకుంటారు. అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా ఒక రకంగా దుర్మార్గాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. బంగ్లాదేశ్ చైనా వాళ్ళలో పడడానికి కేవలం డిపోర్టేషన్ సమస్య కాదు, మనకు ఉపకారం చేస్తుంది ఖచ్చితంగా చైనా. మన బంగ్లాదేశ్ అప్పులు తెచ్చుకున్నది చైనాతోని. ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు కావాలి వాళ్ళకి, ఆర్థిక సంక్షోభం దాటాలంటే వాటి అవసరం దృష్ట్యా నిజంగా చెప్పాలంటే మనతోనే ఉంటుంటే మనం మొన్న కూడా
$60,000 మనం సాయం చేసేది మొన్నటి బడ్జెట్ లో 30,000కి తగ్గించినాం మనం. ఎందుకంటే కావాలని తగ్గించినాం. విదేశీ సాయాన్ని ఎందుకు చేయాలి, ఉపకారం చేయని పట్టుకొని మనం ఎందుకు చేయాలని చెప్పి. అందుకని చైనా బారిలో పడ్డ దేశాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. మొదలు మాల్దీవ్స్ పోయింది, చూసినాం కదా. మాల్దీవ్స్ అధ్యక్షుడు పర్యాటక మొత్తం దెబ్బతినగానే చైనాతో లాభం లేదని మనతో సంధి చేసుకున్నాడు. అట్లాగే శ్రీలంక కూడా అదే పరిస్థితి చేసింది. శ్రీలంకకు మన అవసరం పెరిగింది. మళ్ళీ పాకిస్తాన్ ఎప్పుడు చైనా వాళ్ళలో ఉంటది, కానీ బంగ్లాదేశ్ కూడా ఇంకా ఆ మత్తు నుంచి కోలుకోలేదు. రేపు చైనా వేసే దెబ్బకు, ఆ వేటుకు పడాలి, అప్పుడు తెలుస్తుంది అనుకున్నా. అంటే కషాయాన్ని కనుక గొర్రె నమ్మినంటే ఇవాళ బంగ్లాదేశ్ చైనాను నమ్ముతుంది అంటున్నాను నేను. అందుకని ఆ వలలో నుంచి బయటపడ్డాక మన విలువ తెలుస్తుంది. తారిక్ అహ్మద్ వరకు కూడా ఏమంటున్నాడు, ఇటు అటు రెండు దిక్కులు ఉంటా అంటున్నాడు. కానీ మొదలు పోయింది ఎక్కడికి, చైనా కదా, పర్యటన పోయింది. అట్లాగే అమెరికా అధ్యక్షుడు గతంలో చేసిన పని అదే. భారత్ రాగానే ఒక వారం రోజుల లోపల లేకుంటే ఇక్కడ విమానానికి వాళ్ళు చైనా మన పాకిస్తాన్ దిగిన సందర్భం చూసాం మనం కదా. ఇప్పుడు అమెరికా కూడా తెలిసి చైనా దుర్మార్గం. చైనాకు పోయి వచ్చిన తర్వాత భారత్ కు వస్తా అని ఇప్పుడు పిలిపించుకుంటున్నాడు. మన విషయంగా మార్పు మన విదేశాంగ మంత్రి నిన్ననే పోయిండు, వాళ్ళ పక్క దేశానికి పోయిండు నిన్ననే. కనుక అక్కడ కూడా చూసుకుంటే మనకు మళ్ళీ ట్రంప్ మన దగ్గరికి వస్తా అనే ప్రతిపాదన పెట్టిండు. లేకుంటే మనం రమ్మన్నాడు, మరి ఇప్పుడు మోడీని రమ్మంటున్నాడు. చూసాం కదా మనం గతంలో తారిక్ పుల్వాడిని పిలిచినప్పుడు, లేకుంటే పాకిస్తాన్ అధ్యక్షుడు మన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ను పిలిచినప్పుడు మనను కూడా భద్రతా మండలి సమావేశం కాగానే స్వయంగా ట్రంపే మనల్ని పిలిచిండు కదా. అందుకనే ఇప్పుడు మన భద్రత సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ భద్రత తప్పనిసరి అవసరం అంటున్నాను. మనుషులతో ఈ భద్రత కష్టం చేయొచ్చు, కానీ ఇప్పటిదాకా సాగలేదంటే ఇప్పటిదాకా సాగింది. కానీ మనుషుల భద్రత లోపాలు ఉంటాయి. అదే మనం స్మార్ట్ భద్రత లోపాలు ఉన్నాయంటున్నాను. చెప్పాను కదా, మా ఇంటి పక్కన దొంగతనం జరిగితే నిమిషాలు. సార్ ఇప్పుడు అంటే బార్డర్ లో మనము ఈ సెన్సార్లు, తర్వాత ఈ ఫెన్సింగ్స్ ఇవన్నీ పెరిగే కొద్దీ అక్కడ జవాన్లకి ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది అంటారా? ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు లైక్ ఫైటర్గా ఉన్నారు, ఫైటర్ టు టెక్నీషియన్గా కూడా ఇప్పుడు వాళ్ళే చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఈ స్మార్ట్ ఇదంతా కూడా. కొత్త నియామకాలు చేసుకోవాలి. ఇప్పుడు మనము ప్రపంచం మారుతుంది. చాలా మందికి గ్రామీణులకు ఇదివరకు సెల్ ఫోన్ వాటర్ రాకపోతుండే. ఇప్పుడు పశువుల కాపరి కూడా నేను ఒక మాట చెప్తున్నాను, అరే ఆ కంచె దాటింది, అవతలకు పోయింది, వాళ్ళ పొలాలకు పోయింది అని పశువుల కాపర్లు ఫోన్ చేసుకొని చెప్పుకుంటలేరా? చూస్తున్నాం కదా, సీసీ కెమెరాలు చూస్తున్నారు. మన సీసీ కెమెరా నిఘాలు పెట్టి మొత్తం కంచె చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని మన పశువు ఎక్కడుందో తెలుసుకుంటున్నారు కదా, చిప్పులు పెడుతున్నారు కదా. అంతకంటే అధ్వానం కాదు కదా సైన్యంలో పనిచేసే వాళ్ళకు. చేయాలి. నా ఉద్దేశం రెండు కావాల్సింది. సైన్యంలో టెక్నాలజీ పెరిగింది కూడా. ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి నుంచి మొదలుపెడితే మనం క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం, స్వదేశీ ఆయుధాలు వాడుతున్నాం, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ స్థితికి వచ్చినాక ఇంకా పాతకాలం పద్ధతిలోనే సైనికులు బోర్డర్లో తుపాకీ పెట్టుకుని గద చలిలో వణుకు నిలబడితే ఆ దుస్థితి ఎందుకు రావాలంటున్నాను. వాళ్ళు ఆధునికంగా తయారు కావాలి. అంటే స్మార్ట్ రోబోస్ తో, ఓన్లీ కెమెరాలే కాదు, రోబోస్ తో కూడా మనం నిఘా పెంచాల్సిన అవసరం. నిఘా నేత్రాన్ని ఎంత పెంచితే అంత సైనికుల మీద ప్రెజర్ తక్కువైతే. మీరు అన్నది ఇంకో కోణం ఉండవచ్చు, ప్రెజర్ ఎక్కువ కావచ్చు, కానీ సాంకేతికమైన ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే మెంటల్లీ వాళ్ళకి టెన్షన్ తక్కువైంది కదా అంటున్నాను. ఒక దగ్గర కూర్చొని కాఫీ దాక్కుంటూ నిఘా నేత్రాన్ని సందర్శించవచ్చు. దానివల్ల బార్డర్ దాటుతున్నాడా లోపలికి వస్తున్నాడా తెలుస్తుంది కదా. అందుకనే స్మార్ట్ టెక్నాలజీతోని మన దేశ భద్రతకు ఇంకా పటిష్టం అవుతుంది. దాని ద్వారా సైనికులకు విశ్రాంతి లభిస్తుంది, కానీ అదన పని పడదని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.